సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర థియేటర్స్లోకి దిగిపోయింది. అయితే ఈ స్టోరీ జటాధర సినిమాకి సంబంధించి కాదు. కెరీర్ బిగినింగ్ నుంచి సుధీర్ బాబు ఎంతో కష్టపడుతున్నాడు. బావ మహేష్ బాబుకి టాలీవుడ్లో తిరుగులేని స్టార్డమ్ ఉంది. కానీ మహేష్ రిఫరెన్స్ను ఎప్పుడు ఎక్కడ వాడుకోలేదు సుధీర్. అదే విషయాన్ని చెప్తాడు కూడా. సుధీర్ కష్టం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఆ కష్టానికి సరైన ఫలితం వచ్చినట్టు కనిపించడం లేదు. విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నాడు. డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేస్తున్నాడు. కానీ ఊహించని రేంజ్లో అవి సక్సెస్ అవటం లేదు. SMS ప్రేమ కథ చిత్రం, సమ్మోహన లాంటి హిట్స్ సుధీర్ బాబు కెరీర్లో ఉన్నాయి. శ్రీదేవి సోడా సెంటర్ లాంటి రియలిస్టిక్ లవ్ స్టోరీ చేశాడు. కానీ జనం ఆదరించలేదు. 2016లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. బాగీ మూవీలో రాఘవ్ అనే పాత్రలో నెగిటివ్ షేడ్ చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏది చేసినా సుధీర్ బాబు డిఫరెంట్గానే ట్రై చేస్తున్నాడు. జటాధర మూవీ ప్రమోషన్స్లో భాగంగా సుధీర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. తన నెక్స్ట్ మూవీ గురించి రివీల్ చేశాడు సుధీర్ బాబు. రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో ఒక మూవీ తెరకెక్కుతోంది. అందాల రాక్షసి ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్గా మారాడు రాహుల్. వీరిద్దరి కలయికలో రాహుల్ చెప్పిన కథ చాలా యూనిక్గా ఉందని సుధీర్ చెప్పాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్తో సినిమాను చేయబోతున్నారని అన్నాడు. అంతేకాకుండా ఆ సినిమా బాహుబలి తరహాలో ఉంటుందని కూడా సుధీర్ బాబు చెప్పాడు. అయితే వచ్చే ఏడాది వీరి కాంబోలో సినిమా స్టార్ట్ కాబోతుంది. నిజంగానే సుధీర్ బాబు అన్నట్లుగా బాహుబలి తరహా సినిమా అయితే ఖచ్చితంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడం ఖాయం. ప్రపంచంలో 7 కథలు మాత్రమే ఉంటాయి. ఎవరు ఏ కథ రాసినా వాటి పరిధిలోకే వస్తాయని అందరూ అంటూ ఉంటారు. కానీ సుధీర్ బాబు మాత్రం అది ప్రపంచంలో ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ అనేశాడు. దాంతో అసలు రాహుల్ చెప్పిన కథ ఏంటి, అది ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. వెయిట్ అండ్ సీ.